ఓపెనింగ్ ప్రీవియస్ చేశాం కదా ప్రభుజీ. చెప్పారా మాతాజీ? ఓకే, నేను వెళ్ళలేదు. సారీ మాతాజీ. ఓకే పర్లేదు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో మనము భగవద్గీత యథాతథము 6వ అధ్యాయము చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మనము 5 ముఖ్యాంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనము ఈ అధ్యాయంలో అర్థం చేసుకుంటాము. అష్టాంగ యోగంలో పురోగతి, అష్టాంగ యోగ సాధన ఎందు దశలు ఏవైతే ఉన్నాయో, అనేక దశలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, తర్వాత మనోనిగ్రహ ఆవశ్యకత గురించి తెలుసుకొని ప్రస్తుతం మనము విఫల యోగి గమ్యము, అంటే ఈ యోగ సాధనలో ఎవరైనా విఫలం కనుక చెందితే వాళ్ళ గతి ఏమవుతుంది అని అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి భగవానుడు చెప్పేటువంటి విషయాన్ని 37 నుంచి 45 శ్లోకాల దాకా ఈ యొక్క విభాగంలో మనం ప్రస్తుతం ఉన్నాం అనమాట. సో అందులో భాగంగా ఏదైతే ఉన్నదో 33 నుంచి 36 దాకా మనోనిగ్రహ ఆవశ్యకత చెప్పుకున్నాము. ఇందులో 37 నుంచి 39 శ్లోకాల దాకా, 37, 38, 39 ఆ 3 శ్లోకాల్లో కూడా అర్జునుని ప్రశ్న వేస్తాడు. అర్జునుడు ఏమని, ఒకవేళ ఈ యోగ సాధనలో ఎవరైనా సరే విఫలం చెందితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, వాళ్ళ గతి ఏమవుతుంది అని అడిగిన దానికి సమాధానంగా భగవానుడు 40 నుంచి 45 శ్లోకాల దాకా మనకి విఫల యోగికి వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు, ఏమాత్రం అభ్యాసం చేసినా లేదా దీర్ఘకాలం అభ్యాసం చేసినా విఫల యోగి ఎప్పుడు కూడా గమ్యాన్ని చేరుకోలేనటువంటి వాడు. ఎవరు గమ్యం అంటే ఏంది? భగవంతుని యొక్క దివ్య ధామాన్ని చేరుకోలేనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా పరాజితులు కాదు అనేటువంటి అంశాన్ని చెప్తూ భగవానుడు అతడు యోగమును పునఃప్రారంభించి పూర్ణత్వాన్ని పొందుతాడు. ఇప్పుడు తదుపరి జన్మలో మళ్ళా ఎక్కడ వదిలిపెట్టాడో అక్కడి నుంచి మళ్ళా అతను సాధన మొదలు పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం అభ్యాసం చేసినా దానివల్ల నిష్ఫలం అనేటువంటిది లేదు, ఫలం పొందకపోవడం అంటూ లేదు. ఎప్పుడైనా సరే ఒక అడుగు ముందుకే పడుతుంది కానీ వెనక్కి కాదు అనే అంశాన్ని భగవానుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. సో అందులో భాగంగా మనము గత శనివారం నాడు 40వ శ్లోకం చెప్పుకున్నాం. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్రా వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. భగవానుడు చదవండి మాత్రం ప్లీజ్. హరే కృష్ణ. పార్థనైవేహ నాముత్రా వినాశస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిద్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, శుభకార్యముల యందు నియుక్తుడైన వాడు ఈ లోకమున గాని పరలోకమున గాని వినాశనమును పొందడు. మిత్రమా, మంచి చేయువాడెన్నడును చెడుచే పరాజితుడు కాదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరైనా నేను పేర్లు పిలవచ్చా, లేకపోతే మీరు ఎవరైనా హ్యాండ్స్ రైజ్ చేస్తే మిమ్మల్ని అడుగుతాను. నేను మీరు శ్లోకం మీనింగ్ 2 చదవాల్సి వస్తుంది. హరే కృష్ణ. చదవండి మాతాజీ. చదవండి మాతాజీ ప్లీజ్. ఎవరిది? చదవండి మాతాజీ. శ్రీ భగవానువాచ ఆర్తనైవేహ నాముత్రా వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, శుభకార్యముల యందు నియుక్తుడైన వాడు ఈ లోకమున గాని పరలోకమున గాని వినాశనమును పొందడు. మిత్రమా, మంచి చేయువాడెన్నడును చెడుచే పరాజితుడు కాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సరోజన మాతాజీ మీరు చదువు మాతాజీ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు మాతాజీ. శ్రీ భగవాన్ వాచ ప్రార్థనైవేహ నామూత్రాని వినాశస్య విద్యతే నహి కళ్యాణ కృతచిద్దు దుర్గతిం తథా గచ్చతి. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ ప్రార్థ, శుభకార్యముల యందు నియుక్తుడైన వాడు
ఈ లోకంన గాని పరలోకంన గాని వినాశనమును పొందడు. మిత్రమా, మంచి చేయువాడెన్నడును చెడుచే పరాజితుడు కాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో హరే ఈ కృష్ణ. భౌతిక ప్రపంచంలో రెండు అంశాలు ఉంటాయి. ఏది భగవత్ సంబంధమైనటువంటివి, భగవత్ సంబంధం కానటువంటివి రెండే అంశాలు అనమాట. శుభకార్యాలంటే ఇక్కడ భగవత్ సంబంధమైనట్టు ఏదైనా సరే, ఏదైతే భగవానుడు చెప్పాడో యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణ అని భగవానుడు భగవద్గీతలో చెప్పంటే, మనము చేసే ప్రతి కార్యము కూడా భగవత్ సంబంధం అయితేనే అది శుభకార్యం అవుతుంది. భగవత్ సంబంధము కానటువంటి కర్మ ఏదైనా సరే అది మన స్వంత కర్మ అవుతుంది అనమాట. అందుకని అది అశుభ కార్యమే అవుతుంది. దానివల్ల మనం నష్టపోతామే కానీ లాభపోము. శుభం అంటే ఏది, మనకి ఏది మంచిని కలిగిస్తుందో, శ్రేయస్సును కలిగజేస్తుందో అది శుభము. ఏది అశుభము, మనకి ఏదైతే శ్రేయస్సును కలిగించలేదో, మన ఉన్నతికి ఏది ఉపయోగపడలేదో అది అశుభమైనటువంటిది. సో ఏది శుభము, భగవంతుని కోసం మాత్రం చేసేటువంటి కర్మ మాత్రమే శుభకం అనమాట. అది శుభకార్యం ఇక్కడ అని చెప్పేది ఏదైతే ఉన్నదో. ఓ పార్థ, శుభకార్యములందు నియుక్తుడైన వాడు. ఏంటి ఆ శుభకార్యములు? ఏదైనా శుభకార్యములు అంటే ఏం లేదండి, చాలా పండగలు ఇవన్నీ చేసుకోవడము, కొత్త కొత్త దుస్తులు కొనుక్కోవడము, కొత్త కొత్త వంటకాలు చేసుకోవడము, తినటం, ఇవి కాదండి శుభకార్యములు. భగవత్ సంబంధమైన కర్మ ఏదైతే ఉందో అది మాత్రమే శుభకార్యం అనమాట. అందులో నియుక్తుడైనటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎన్నటికీ కూడా వినాశనాన్ని పొందేటువంటి అవకాశం లేదు. మిత్రమా, మంచి చేసేవాడు ఎప్పుడు కూడా, ఇక్కడ మంచి అంటే మళ్ళా శుభకర్మ. ఏంటా శుభకర్మ? భగవత్ సంబంధమైన కర్మ ఏదైతే ఉందో అది మాత్రమే శుభమైనటువంటిది. వాళ్ళు ఎప్పుడు కూడా చెడు వల్ల పరాజితులు కారు అనేటువంటి స్పష్టమైనటువంటి అంశాన్ని భగవానుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. అంటే భగవత్ సంబంధమైనటువంటి కర్మ మాత్రమే శుభకార్యము. భగవత్ సంబంధము లేనటువంటి ఎటువంటి కర్మ అయినా సరే అది అశుభకార్యం కూడా పరిగణించబడుతుంది. శ్రీమద్ భాగవతంలోని శిలాప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కంధంలోని 5వ అధ్యాయంలోని 17వ శ్లోకాన్ని తన భాష్యంలో ప్రస్తావిస్తున్నారు. నారదముని వ్యాసదేవుడితో చెప్తున్నారు అనమాట. త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరేర్ భజన్న పక్కోథ పతేత్తతో యది యత్రక్వ వా భద్రమభూదముష్యకిం కో వార్ధ ఆప్తో భజతాం స్వధర్మతః. భౌతిక వాంఛలనన్నింటినీ త్యజించి త్యాగము చేసి దేవదేవుడైన శ్రీకృష్ణుని సంపూర్ణ శరణాగతిని పడిసిన వారికి, భౌతిక వాంఛలన్నిటినీ కూడా అంటే ఇందాక చెప్పుకున్నాం, అశుభ కార్యములన్నిటినీ కూడా వదిలిపెట్టేసి కేవలం దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుని సంపూర్ణ శరణాగతి ఎవరైతే చేస్తారో, భగవంతుని కర్మలో మాత్రం ఎవరైతే నియుక్తమవుతారో వారికి ఏ విధమైన నష్టము కానీ వినాశము కానీ ఉండదు. కానీ అభక్తుడైనటువంటి వాడు, భగవద్భక్తి లేనటువంటి వారు, భగవంతునికి భక్తియుత సేవ చేయనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ కర్మ చేసినప్పటికీ కూడా, తన విద్యుక్త ధర్మాల్లో సంపూర్ణంగా నిమగ్నుడైనా కూడా వాళ్ళు పొందేది ఏమీ ఉండదు. అది అశుభ ఫలము తప్ప మళ్ళా అది పునర్జన్మకు మాత్రమే దారితీస్తుంది తప్ప ఎటువంటి ఉన్నత స్థితిని కలుగ చేయదు. అంటే ఈ లోకము నుంచి ఉన్నత లోకములకు వెళ్ళేటువంటి ఆ పరిస్థితిని మనకు ఏర్పరచదు అనే విషయాన్ని చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఒక సందేహం వచ్చేటువంటి అవకాశం ఉంది. భౌతిక వాంఛలను పూర్తి చేసుకోవడానికి శాస్త్రము, ఆచార విహిత కర్మలు అనేకం ఉన్నాయి కదా. మరి యోగి అయినటువంటి వాడు ఆధ్యాత్మిక పురోగతి కొరకు అటువంటి సమస్త కర్మలను వదిలివేయాలా అంటే, మనకి వేదములు, వైదిక కర్మలు ఉన్నాయి. వైదిక కర్మలు అంటే వేదములో చెప్పబడినటువంటి కర్మలు. ఎవరికి? మనుషులందరికీ కూడా. ఈ వైదిక కర్మలన్నిటినీ కూడా వాస్తవానికి ఏంటంటే, వైదిక కర్మలన్నీ కూడా భగవత్ సంబంధమైన విషయమును తెలియజేసేటువంటివే, భగవంతుని వైపు మన ప్రయాణాన్ని ముందుకు జరిపేటువంటివే. కానీ కాలక్రమేణా అవన్నీ కూడా ఏమైందంటే కేవలం అవి నిమిత్త మాత్ర కర్మలు అయిపోయినాయి. అంటే కేవలం చేస్తున్నాం కాబట్టి చేయాలి అనేటువంటి పరిస్థితిలోకి మిగిలిపోయినాయి అనమాట. అందుకని ఇదేంటంటే కృష్ణ భక్తి భావాన్ని కనుక మనం అనుసరించామంటే జీవితం యొక్క జీవి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యున్నత పూర్ణత్వం పొందుతారనేటువంటి విషయం సత్యము. ఒకవేళ అటువంటి పూర్ణత్వ స్థితిని కనుక పొందలేకపోతే అటువంటి వాళ్ళకి భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా వాళ్ళు నష్టపోయినట్లు కాదా అంటే, ఇప్పుడు ఆధ్యాత్మికమైన భౌతికమైనటువంటి కర్మలను కూడా, అంటే స్వార్థపూరితమైనటువంటి కర్మలను కూడా వదిలిపెట్టి
కేవలం భక్తియుత మార్గంలోనే నిలిచి ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ తమ గమ్యాన్ని అంటే భగవంతుని యొక్క దివ్యధామాన్ని గనక చేరుకోలేకపోతే, వైకుంఠమును లేదా గోలోకమును చేరుకోలేకపోతే వాళ్ళు భౌతికంగా ఆధ్యాత్మికంగా కూడా నష్టపోయిన వాళ్ళు కాదా అనేటువంటి సందేహం వచ్చేటువంటి అవకాశం ఉంది. శిలా ప్రభుపాదుల వారు తమ భాష్యంలో ప్రస్తావించారు. అయితే ఏంటంటే వైదిక కర్మల ద్వారా చేసేటువంటి కర్మ కూడా భగవంతుని యొక్క దివ్యధామం వైపు మనల్ని నడిపించేటువంటిదిగా ఉంటుంది. అయితే కాలక్రమేణా ఏంటంటే కేవలం ఒక సాంప్రదాయాలుగానో ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నామనేటువంటి ధోరణితోనే మిగిలిపోయినాయి. కాబట్టి అన్ని వైదిక కర్మలు భగవానుడు చెప్పాడు, వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో అన్నారు భగవానుడు భగవద్గీతలో. వైదిక కర్మల యొక్క ఉద్దేశము కూడా భగవంతుని గురించినటువంటి జ్ఞానమును తెలుసుకునే కోసము, భగవంతుని చేరటానికి మనల్ని ముందుకు నడిపించడం కోసమే ఉంటాయన్నమాట. కానీ శాస్త్రవాక్యం ఏం చెప్తుందంటే విద్యుక్త ధర్మాలు ఎవరైతే ఉన్నారో విధిగా పాటించని వారు వాటి ఫలితం అనుభవించవలసి వస్తుంది. ఇక్కడ ఉంది ఆ కీలకమైన శిలా ప్రభుపాదుల వారు చెప్పినట్టు. అంటే మన దైనందిక కర్మలు మనం 4 వర్ణములలో ఉండవచ్చు, 4 ఆశ్రమములలో ఉండవచ్చు. వర్ణాశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా మనం అనుసరించాలి. అయితే మనము అనుసరించేటువంటి మెజారిటీ మనందరం కూడా గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి గృహస్థాశ్రమం యొక్క ధర్మం ఏమిటి అంటే, గృహస్థుగా మనమందరము కూడా మనము చేసేటువంటి నిత్య నైమిత్తిక కర్మలు ఏవైతే ఉన్నాయో, మనం ప్రతిరోజు ఆచరించేటువంటి కర్మాచరణ ఏదైతే ఉందో ఇది మనల్ని భగవంతుని వైపు నడిపించేటట్టుగా ఉండాలా. భగవంతుని వద్దకు చేరేటట్టుగా మనల్ని నడిపించేటువంటి ఉండాలన్నమాట. అప్పుడు అవి శుభకర్మలు అవుతాయి. ఆధ్యాత్మిక కర్మలు చక్కగా ఎవరైతే చేయలేరో వారు కూడా కర్మఫలంచే ప్రభావితం పొందేటువంటి అవకాశం ఉన్నదనమాట. అయితే ఈ విషయంలో ఏమాత్రము భయపడటానికి, బాధపడటానికి, చింతించడానికి ఎటువంటి విషయం ఏమాత్రం లేదు అనేటువంటి విషయం ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు. ఇక్కడ శ్రీమద్ భాగవతంలో నారదుడు వ్యాసమునితో చెప్తున్నాడు అనమాట. ఇదే విషయాన్ని శ్రీమద్ భాగవతం కూడా హామీ ఇస్తుంది. ఒకవేళ మనము భగవంతుని వైపు చేసేటువంటి ప్రయాణములో కనుక మనము పూర్తిగా మనం చేరుకోలేకపోతే, మన గమ్యంలో ఎక్కడైనా మనము చివరి దాకా మధ్యలో కనుక ఆగిపోతే అప్పుడు పరిస్థితి ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళు తదుపరి జన్మలో ఎక్కడైతే వదిలిపెట్టారో అక్కడి నుంచి మళ్ళా మొదలుపెట్టే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము హైదరాబాద్ నుంచి తిరుపతి దాకా ప్రయాణం చేయాలి. హైదరాబాద్ నుంచి తిరుపతి దాకా ప్రయాణం చేసేటువంటి మార్గములు అనేకం ఉంటాయి. వెళ్ళేటువంటి మార్గంలో పూర్తిగా మనము ఒక 4 ఊళ్ళు దాటిన తర్వాత ఆగిపోవచ్చు, లేదా 5 ఊళ్ళు దాటిన తర్వాత ఆగిపోవచ్చు, 6 ఊళ్ళు దాటిన తర్వాత ఆగిపోవచ్చు, ఒక సగం ప్రయాణం పూర్తి చేసిన తర్వాత ఆగిపోవచ్చు, లేదా ముప్పాంతిక ప్రయాణం చేసిన తర్వాత పూర్తిగా ఆగిపోవచ్చు. కానీ ఎక్కడ ఆపినప్పటికీ కూడా ఎక్కడైతే మనము ఆగిపోయినామో అంటే చేరలేకపోయినామో, మన గమ్యాన్ని చేరలేకపోయినామో ఈ జీవిత కాలంలో, మరుసటి జీవిత కాలంలో మనం ఎక్కడ వదిలిపెట్టామో అక్కడి నుంచి మళ్ళా మన ప్రయాణాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవతంలోను భగవద్గీతలోను చెప్పినటువంటి అంశాల ఆధారంగా మనకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తమ భాష్యంలో అనమాట. అందుకని కృష్ణ భక్తి ఏదైతే ఉందో ఇది మనం ఎప్పటికీ మరవలేమన్నమాట. ఒకసారి ఇది కనుక అంటుకుంటే మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టదు. ఎప్పటికీ వదిలిపెట్టదు, మనల్ని మళ్ళా శ్రీకృష్ణ భగవంతుడి దగ్గరికి చేర్చేదాకా మనల్ని వదిలిపెట్టదు అనమాట. మరలా మరుజన్మలో కూడా మనకు అవకాశం ఇస్తుంది. ఆ జన్మలో పూర్తి చేసుకోలేకపోయినా ఉంటే మరుజన్మలో మళ్ళా మనల్ని వెంటాడుతూనే ఉంటుందన్నమాట. అందుకని ఈ భావన మొట్టమొదటి శ్రీకృష్ణ భగవానుడిపై భక్తి కలగటం ముఖ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి శరణాగతి చేయాలనేటువంటి సంకల్పం ముఖ్యము. ఎప్పుడైతే ఆ సంకల్పము మనసులో కలిగిందో, మనసులోనే పరమాత్మ స్వరూపముగా ఉన్న భగవానుడు దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తాడనేటువంటి విషయాన్ని నేను అంతకుముందు కూడా మీతో చెప్పుకున్నాను అనమాట. అంటే భగవంతుని దగ్గరికి చేరాలనేటువంటి సంకల్పం ఏదైతే మనసులో మనకు కలిగిందో తద్వారా మనకి శ్రీమద్ భాగవతాన్ని, భగవద్గీతని, భగవంతుని యొక్క సందేశమైనటువంటి భగవద్గీతని, అటువంటి భగవద్గీత సందేశాన్ని మనకు వివరించేటువంటి ఆచార్యుల భాష్యాన్ని మనకు దగ్గరికి తీసుకొస్తుంది మన యొక్క సంకల్ప బలం అనమాట. ఇది కారణము మనము పూర్వజన్మలో మనము ఎక్కడైతే వదిలిపెట్టామో అక్కడి నుంచి మనం ప్రయాణం మొదలు పెట్టాం కాబట్టి. అందుకని తర్వాత జన్మలో మనం ఏదైనా నీచ వంశములో పుట్టినా కూడా మనము భక్తిని కొనసాగించగలము. మనందరం కూడా అటువంటి ప్రయాణము పూర్తి చేయలేకపోయినటువంటి వాళ్ళమే గత జన్మ వరకు అనమాట.
ఈ జన్మలో మనకి పూర్తిగా మన ప్రయాణాన్ని మళ్ళా కొనసాగించుకునేటువంటి మహత్తరమైనటువంటి అవకాశం మనకు లభించింది. ఎలా లభించింది? మన యొక్క సత్సాంగత్యం వల్ల. ఎందుకని సత్సాంగత్యం అంటున్నానండి నేను? మనం ఈ భగవద్గీత వినాలని, శ్రీమద్ భాగవతం వినాలనేటువంటి ఆలోచన మనకి అవకాశము ఎలా వచ్చింది? మన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి పిలిచి చెప్పడము, ఫోన్ చేసి చెప్పడము, లేదా మనం ఎక్కడన్నా కలిసినప్పుడు అనుకోకుండా చెప్పడము, సత్సాంగత్యం జరుగుతున్నది, భగవద్గీత గురించి మాట్లాడుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నాం, శ్రీమద్ భాగవతం చెప్పుకుంటున్నాం, అర్థం చేసుకుంటున్నాము, తద్వారా మన యొక్క ప్రయాణాన్ని ముందుకు సాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నా అనేటువంటి సందేశం ఏదైతే ఉందో అది మనల్ని చేరబట్టే మనందరం ఈరోజు ఇక్కడ కూర్చొని మనము భగవంతుని యొక్క సందేశమైన భగవద్గీతను శిలాప్రభుపాల వారి భాష్యం ద్వారా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఇటువంటి ప్రయాణం ఏదైతే ఉందో మనం చేస్తున్నటువంటి ప్రయాణం విద్యుక్త ధర్మాన్ని నిష్టగా నిర్వహించినా కూడా ఒకవేళ మనకి భక్తి భావం, మనం విద్యుక్త ధర్మాచరణ చేస్తున్నాం గృహస్థుగా, లేదా గృహస్థుగా మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా మనం చేస్తున్నాము. అదే సందర్భంలో భగవద్భక్తి భావనను కూడా వదలకుండా ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఒకవేళ మనము చేసేటువంటి గృహస్థ ధర్మము ఖచ్చితంగా చేస్తున్నప్పటికీ కూడా ఇందులో కృష్ణ భక్తి భావన లోపించిందంటే ఆటోమేటిక్గా అది మనకి ఎప్పటికీ కూడా శుభ ఫలాలను అందించదు. ఇందాక చెప్పుకున్నాము, శుభ ఫలములు అంటే భగవంతుని వద్దకు మనల్ని చేర్చేటువంటి ఫలములు, అశుభ ఫలములు అంటే భగవంతుడి నుంచి మనకు దూరం చేసేటువంటి ఫలములన్నీ కూడా అశుభ ఫలములు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాము. సో అందుకని శిలాప్రభుపాల వారు చెప్తున్నారు. ఎందుకంటే ఇటువంటి విషయాలకు వచ్చినటువంటిప్పుడు రెండు రకాలైనటువంటి వ్యక్తులను మనం గమనిస్తుంటాం. ఒకళ్ళు క్రమ పద్ధతి లేనటువంటి వాళ్ళు, ఇంకొకళ్ళు క్రమ పద్ధతి ఉన్నటువంటి వాళ్ళు అనమాట. మానవుల్లో మనం ఈ రెండు రకాలను బేసిక్గా మనకి రెండు తరగతులుగా విభజించవచ్చు అనేటువంటి విషయాన్ని శిలాప్రభుపాల వారి భాష్యంలో చెప్తున్నారు. క్రమ పద్ధతి లేని వాళ్ళు ఏం చేస్తారంటే మరుజన్మ జ్ఞానము లేదా ముక్తిని గూర్చిన ఆలోచన లేకుండా కేవలం ఇంద్రియ భోగములోనే నిలిచి ఉంటారు. వాళ్ళు నాగరికులైనా కావచ్చు, అనాగరికులైనా కావచ్చు, చదువుకొని ఉండొచ్చు, చదువు లేకపోయి ఉండవచ్చు, బలవంతులై ఉండొచ్చు, బలహీనులై ఉండవచ్చు, కానీ వీరందరూ కూడా కేవలము జంతు లక్షణాలు మాత్రమే కలిగి ఉంటారు. ఏమిటండి జంతు లక్షణాలు? ఆహార, నిద్ర, మైథున, భయములు అనమాట. ఆహారము, నిద్రించడము, మైథునము, భయము, ఈ నాలుగిటితో మాత్రమే వాళ్ళు పరిమితం ఉంటారు. ఈ నాలుగు జంతువులకి ఉంటాయి, మానవులకి ఉంటాయి. నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా, నువ్వు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా సామాజికంగా లేకపోయినా, నువ్వు ఈ నాలుగిటికి మాత్రమే పరిమితమైన అంటే మీ యొక్క ఇంద్రియ తృప్తికి మాత్రమే పరిమితమై ఉంటాయి. అంటే ఇవి కేవలం జంతు లక్షణాలుగా పరిగణించబడతాయి అన్నమాట. ఈ జంతు లక్షణాలు ఎవరైతే ఉంటారో వీళ్ళు క్రమ పద్ధతి లేనటువంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ జంతు లక్షణాల్లో ఉన్నందువల్ల అశుభ కర్మల వలన ఎప్పుడూ కూడా దుఃఖకరమైనటువంటి భౌతిక భ్రాంతిలోనే మిగిలిపోతారు. కేవలము తాత్కాలికమైనటువంటి భౌతిక ఆనందాన్ని పొందినా కూడా తద్వారా ఆ భ్రాంతిలో ఉండిపోయి దాని ద్వారా ఆ తాత్కాలికమైన ఆనందం అనుకుంటారు, కానీ దాని ద్వారా వచ్చే దుఃఖంలో వాళ్ళు ఎప్పుడు కూడా మునిగి ఉంటారు. అందుకనే ఈ భౌతిక జగత్తును ఏమన్నారు భగవానుడు? దుఃఖాలయం అశాశ్వతం అని. ఈ భౌతిక ప్రపంచం ఏదైతుందో ఇది దుఃఖ ఆలయము. ఇక్కడ కేవలం దుఃఖము తప్ప సుఖం ఏమీ లేదు. సుఖం ఎప్పుడు వచ్చి చేరుతుందంటే భగవత్ సంబంధమైనటువంటి విషయ జ్ఞానం ఎప్పుడైతే వచ్చి కలుస్తుందో, ఏ విధంగా అయితే ఉప్పు కలిస్తే ఆహారానికి రుచి వస్తుందో, భగవానికి సంబంధమైన విషయములను ఎప్పుడైతే మన దైనందిక జీవితంలో అవి పెనవేసుకుపోతాయి, అప్పుడు మాత్రమే అందులో వాస్తవమైనటువంటి సుఖానుభూతి పొందేటువంటి అవకాశం ఉందన్నమాట. రెండో రకం వాళ్ళ గురించి చెప్తూ శిలాప్రభుపాద క్రమ పద్ధతి కల వాళ్ళు ఉన్నారు అని చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు శాస్త్రాల్లో తెలిపినటువంటి విద్యుక్త ధర్మాలను విధిగా అనుసరించేటువంటి వాళ్ళు, ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. శాస్త్ర నియమానుసారం నియమిత జీవనం కలిగిన క్రమ పద్ధతి ఉంటుంది వీళ్ళకి. ఎప్పుడు కూడా క్రమంగా కృష్ణ భక్తి భావంలో పురోభివృద్ధిని పొంది జీవితం యొక్క అభ్యుదయాన్ని చూస్తారు వీళ్ళు. అయితే ఏంటంటే వీళ్ళని కూడా తిరిగి 3 తరగతులుగా విభజించవచ్చు అని శిలాప్రభుపాల వారు భాషను చెప్తారు. ఎవరు క్రమ పద్ధతి ఉన్నటువంటి వాడు అంటే శాస్త్రాలను అనుసరించి విద్యుక్త ధర్మాన్ని ఆచరించే వాళ్ళని తిరిగి 3 రకాలుగా విభజించవచ్చు అంటారు. ఎవరు వాళ్ళంటే భౌతిక ఆనందం కోసం శాస్త్ర నియమాలను అనుసరించేవాడు. అంటే శాస్త్ర నియమాలను అనుసరిస్తారు, కానీ అందులో భగవద్భక్తి భావన ఉండదు. కేవలము శాస్త్రములను ప్రామాణికంగా తీసుకుంటారు, స్వీకరిస్తారు, అనుసరిస్తారు, కానీ భౌతిక ఆనందం కోసం చేస్తారు. వీళ్ళని కామ్యకర్మరతులు, అంటే ఇంద్రియ భోగం కొరకు కర్మ ఫలాలను కోరని వారు వీళ్ళు.
అంటే కర్మ ఆచరిస్తారు, కానీ ఏంటంటే ఆ కర్మాచరణ ఫలాన్ని కూడా స్వీకరించకపోవచ్చు. కానీ కర్మ చేయటంలోనే ఆనందాన్ని అనుభవిస్తారు తప్ప దాని అంతిమ లక్ష్యమైనటువంటి భగవంతుని చేరేటువంటి సంకల్పం వాళ్ళలో లోపిస్తుంది అనమాట. ఇంకొకళ్ళు ఎవరైతే ఉంటారో భౌతిక భ్రాంతి నుంచి చరమ ముక్తిని పొందటానికి సాధన చేస్తారంటే ఈ భవబంధముల నుంచి బయటపడటానికి ఆలోచిస్తారు. కేవలము ఏదైతే మనం చెప్పుకున్నాం అంతకుముందు అహం బ్రహ్మోస్మి, నేను బ్రహ్మమును అనేటువంటి జ్ఞానమునకు మాత్రమే పరిమితమై ఉంటారు. కానీ మూడవ తరగతి వాళ్ళు ఉన్నారనమంటే కేవలం భౌతిక బంధాల నుంచి విముక్త వాళ్ళని చూస్తారే తప్ప శాశ్వతమైనటువంటివి జన్మరాహిత్య స్థితిని కలిగించేటువంటి భగవంతుని యొక్క దివ్యధామానికి వెళ్ళేటువంటి ప్రయత్నం వాళ్ళలో లోపిస్తుందన్నమాట. వీళ్ళు శాస్త్ర సంబంధంగా కర్మాచరణ చేస్తారు, కానీ ఇద్దరిలో లోపించారు. ఇంతకు ముందు చెప్పిన వాళ్ళలో కామ్యకర్మ చేసేటువంటి వాళ్ళు ముక్తి మార్గంలో భౌతిక భ్రాంతిని మాత్రమే వదులుకోవాలనేటువంటి వాళ్ళు, వీళ్ళిద్దరిలో కూడా ఉండేటి లోపం ఏంటంటే భగవంతుని చేరేటువంటి సంకల్పం లేకపోవటమే రెండో రకం. మూడో రకం ఎవరు? సంపూర్ణమైనటువంటి కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, భగవంతుని భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి తేడా. వాళ్ళు కూడా మూడు రకాల వ్యక్తులు కూడా క్రమ పద్ధతి కలిగినటువంటి వాళ్ళే, కానీ శాస్త్రానుసారం కర్మాచరణ చేసి కేవలం కర్మలకు మాత్రమే పరిమితమైనటువంటి వాళ్ళు రెండో రకం వాళ్ళు ఎవరైతే ఉన్నారో భౌతిక భ్రాంతి నుంచి ముక్తిని పొందడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, భవబంధాలను మాత్రమే అధిగమించాలనేటువంటి ఆశపడేటువంటి వాళ్ళు. కానీ మూడో రకం ఎవరైతే ఉన్నారో భగవంతుని దివ్యధామాన్ని చేరాలని కోరుకునేటువంటి శాశ్వతమైనటువంటి లక్ష్యాన్ని కోరుకునేవాళ్ళు అనమాట. అందుకని శిలా ప్రభుపాదులు అంటారు, ఈ కర్మ ఫలం ఏదైతే ఉన్నదో ఇంద్రియ భోగం కొరకు కర్మ ఫలాలను ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు చివరకు ఉత్తమ లోకాలను పొందవచ్చేమో ఒకవేళ. అంటే ఎందుకంటే ధర్మబద్ధమైనటువంటి కర్మను ఆచరిస్తుంటారు, కానీ వాటి వాళ్ళు కామ్యకర్మ రతులు అవ్వటం వల్ల పుణ్యకర్మలలో ఉంటారు. ఎవరైతే కేవలం పుణ్యం కోసం మాత్రమే కర్మాచరణ చూస్తుంటాం మనం. ఏదైతే ఇందాక చెప్పుకున్నాం మొట్టమొదటి ఏదైతే ఉన్నదో శాస్త్ర నియమాలను అనుసరించి కర్మ చేసేవాళ్ళు పుణ్యకర్మలు మాత్రమే చేసేటువంటి అవకాశం ఉందన్నమాట. ఆ పుణ్యకర్మలో పొందిన ఫలితాన్ని వాళ్ళు పొందేటువంటి అవకాశం ఉంది. కానీ భౌతిక భ్రాంతిని కనుక అధిగమించలేకపోతే వాస్తవమైనటువంటి శుభ మార్గము, ఇందాక చెప్పుకున్నాం, శుభ మార్గం అంటే భగవంతుని దగ్గరికి మనల్ని చేర్చేటువంటి మార్గంలో వాళ్ళు నడిచేవారిగా గుర్తించబడరనమాట. అందుకని వ్యక్తికి ఎవరైతే ఉన్నారో వాళ్ళని భగవంతుని వైపు తీసుకెళ్లేటువంటి వాస్తవమైనటువంటి కర్మలే శుభకర్మలు అనే విషయాన్ని చిలాప్రపాల వారి భాషలో చెప్తూ, ఈ చరమ ఆత్మానుభవం లేదా భవబంధ ముక్తి కొరకు ఉద్దేశించిన ఏ కర్మ కూడా శుభకరం కాదు. ఏదైతే మరి రెండో రకం వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కేవలం భౌతిక బంధమైనటువంటివి లేదా శాస్త్రములు అనుసరించేటువంటి కర్మాచరణ కానీ భౌతిక బంధ విముక్తిని కలిగించేటువంటి పుణ్యకర్మలు కానీ, పుణ్యకర్మలు చేసేటువంటి వాళ్ళు భవబంధాలను మాత్రమే అధిగమించాలనుకునేటువంటి వాళ్ళు, వీళ్ళిద్దరూ కూడా ఇవి శుభకరమైనటువంటి కాదు. ఎందుకంటే ఇవి రెండు కూడా మళ్ళా పునర్జన్మను కలిగించేటువంటి జన్మరాహిత్య స్థితిని ఇవ్వలేవు. పునర్జన్మ కారకాలే, కానీ అంటే కొంత పుణ్యకర్మల వలన ఊర్ధ్వలోకముల్లో ఉన్నతమైనటువంటి లోకముల్లో వాళ్ళు కొంత ఆనందాన్ని అనుభవించి మళ్ళా భౌతిక జగత్తులోకి వచ్చేటువంటి అవకాశం ఉండేది తప్పనిసరిగా వస్తారు. కానీ ఎవరైతే కృష్ణ భక్తి భావనలో ఉంటారో అటువంటి కర్మాచరణ చేస్తూ భగవంతుని చేరేటువంటి సంకల్పముతో నిత్యము అదే భావనతో ఆలోచనతో మనసా వాచ కర్మ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది మాత్రమే శుభకరమైనటువంటిది అనే విషయాన్ని శిలాప్రభుపాదుల వారి భాషలో స్పష్టం చేస్తానమాట. సో సారాంశం ఏంటంటే తపోనిష్ట కలిగినటువంటి ఉత్తమ యోగి ఎవరైతే ఉన్నారో కృష్ణుని పొందటానికి తనంతట తాను సర్వ విధాలైన దేహపర అసౌకర్యాలని స్వీకరిస్తారు. ఎవరు? తపస్సు అంటే అంతే కదండి, కోరుకొని మరీ కష్టాలను తెచ్చుకోవడమే తపస్సు అనమాట. అంటే భౌతికమైనటువంటి ఇబ్బందులన్నిటినీ పడినా కూడా ఉన్నతమైనటువంటి భగవత్ చింతన కలిగి ఉండటమే తపస్సు. వాస్తవానికి శిలాప్రభుపాదులు దాన్ని చాలా సింపుల్గా చెప్తామన్నమాట. సింపుల్ లివింగ్, హై థింకింగ్ అనేటువంటి విషయాన్ని చెప్తా. అంటే ఇంద్రియ భోగం కోసం కాక కేవలం జీవించడానికి మాత్రమే మన జీవన విధానాన్ని పరిమితం చేసుకుని ఉన్నతమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి విషయజ్ఞానంలో మన ఉన్నతమైనటువంటి ఆలోచన స్థితిని కలిగి అందులో మనము నిత్యం ప్రయాణం చేయటమే తపోనిష్ఠుడైనటువంటి వారిని తపోనిష్ఠుడైనటువంటి ఉత్తమ యోగిగా చెప్పబడతారన్నమాట. అందుకని కృష్ణ భక్తి భావన అయినటువంటి చరమ అనుభవం ఏదైతే ఉందో దానికి ఉద్దేశించబడినటువంటి అష్టాంగ యోగ విధానం ఒక విధంగా శుభకరమైనదే. అయితే
ఈ విషయంలో తన శక్తిని అనుసరించి సాధన చేసేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, ఏదైతే అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉన్నదో, ఇంత కష్టమైన క్లిష్టమైన అష్టాంగ యోగ సాధన చేస్తూ ఒకవేళ వాడు అంతిమ గమ్యం చేరుకోలేకపోతే ఏమవుతుందో అనేటువంటి విషయానికి ఎటువంటి పతనం చెందుతాడనే భయం అవసరం లేదు అర్జున. వాడు తప్పకుండా మరుజన్మలో ఎక్కడైతే వదిలిపెట్టాడో అక్కడి నుంచి తన ప్రయాణాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంది అనే విషయాన్ని చెప్తూ తర్వాత శ్లోకంలోకి ప్రయాణిద్దాం మనం. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో విజాయతే. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో విజాయతే. హరే కృష్ణ. మత చదవండి. మత చదవండి. మత సరోజ మత. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టులైన వారు పుణ్యజీవులు వసించు పుణ్యలోకములలో అనేక సంవత్సరముల సుఖములు అనుభవించిన పిదప పవిత్ర కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మించరు. హరే కృష్ణ. ఈ అధ్యాయం చివరి శ్లోకంలో తెలిపిన విధంగా కృష్ణ మత భక్తి సంతి మత భావన. మీనింగ్ అంటారు. చెప్తాను. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ సో నాగమణి మాతాజీ చదువుతారా మీరు? హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టులైన వారు పుణ్యజీవులు వసించు పుణ్యలోకములలో అనేక సంవత్సరముల సుఖములు అనుభవించిన పిదప పవిత్ర కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున గాని జన్మించరు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇందిరామాత ఇందాక హ్యాండ్ రైస్ చేస్తున్నాను కదా, చూద్దాం. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. ప్రాప్య పుణ్యకృతాం లోకాం అషిత్వా శాశ్వతి సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో విజాయతే. విఫల యోగి పుణ్యజీవుల లోకాలలో అనేక సంవత్సరాల భోగానుభవం తరువాత ధార్మిక జనుల వంశంలో లేదా ధనిక వంశంలో జన్మిస్తాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ మాతాజీ. సో ఈ యోగ భ్రష్టులైన వాళ్ళ పరిస్థితి ఏంటనేటువంటి విషయాన్ని అర్జునుడు ప్రస్తావించాడు కదా. ఏదైతే అష్టాంగ యోగ విధానంలో కానీ మరి ఏ యోగ విధానమైనా కావచ్చు అనమాట. భగవంతుని చేరలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటనేటువంటి అర్జునుడు అనేటువంటి ప్రశ్నకి ఇక్కడ ఖచ్చితమైనటువంటి సమాధానం ఇస్తున్నాడు భగవానుడు అనమాట. ఎందుకంటే ఎవరైతే యోగ భ్రష్టులైనటువంటి వాళ్ళు అయితే ఉన్నారో, అంటే యోగ మార్గంలో కర్మయోగము కావచ్చు, జ్ఞానయోగము కావచ్చు, ధ్యానయోగము కావచ్చు, రాజయోగము కావచ్చు, అష్టాంగ యోగము కావచ్చు, ఎటువంటి యోగ విధానమైనా కూడా ఎవరైతే మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు సంపూర్ణము తమ యొక్క గమ్యాన్ని చేరుకోలేకపోయినటువంటి వాళ్ళు పుణ్యజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుణ్యజీవులు వసించు పుణ్యలోకములలో అనేక సంవత్సరముల సుఖములను అనుభవించి, అంటే స్వర్గం లోకం వంటి వాటి అనమాట, అటువంటి లోకములలో వాళ్ళు అనేక సంవత్సరాల సుఖాలను అనుభవించి మరలా భౌతిక ప్రపంచంలో పవిత్రమైనటువంటి కుటుంబంలో కానీ లేదా శ్రీమంతుల యొక్క గృహంలో కానీ వాళ్ళు జన్మించేటువంటి అవకాశం ఉందన్నమాట. వాళ్ళు జన్మిస్తారు, అవకాశం అంటే జన్మిస్తారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ భగవానుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి వాడు. ఈ యోగ మార్గములు అంటే ఒక విధంగా మనము గనక మనము ఏదైతే భగవద్భక్తి కలిగినటువంటి కుటుంబంలో గనక మనము జన్మించి ఉంటే దానికి కారణము మనం గత జన్మలలో మనము పూర్తి చేయలేకపోయినటువంటి ప్రయాణం అనమాట. అదే మనము ధనవంతుల కుటుంబంలో కనుక జన్మించి ఉంటే దానికి కారణం మనం భగవంతుని దగ్గరికి చేరేటువంటి ప్రయాణాన్ని పూర్తిగా చేయలేకపోవటము. గత జన్మలలో చేసినటువంటి పుణ్యకార్యముల ఫలముగా దానము కావచ్చు, ధర్మము కావచ్చు, ఏదైనా దాని ఫలముగా మనం ఈ భౌతిక జగత్తులో ఊర్ధ్వలోకముల్లో ఉండి అనేక సంవత్సరాలు మళ్ళీ ఈ భౌతిక జగత్తులో మనము అటువంటి కుటుంబాలలో జన్మించిన వాళ్ళం అవుతాం అనమాట.
శిలాప్రభుపాదుల వారి భాషలో చెప్తున్నారు, ఈ అధ్యాయం చివరి శ్లోకంలో తెలిపిన విధంగా కృష్ణ భక్తి భావనలో పూర్ణత్వాన్ని పొందటమే యోగము యొక్క అసలు ప్రయోజనం. అది ఏ యోగ మార్గమైనా కావచ్చు, అష్టాంగ యోగము కావచ్చు, కర్మయోగము కావచ్చు, జ్ఞానయోగము కావచ్చు, ధ్యాన యోగము కావచ్చు, రాజయోగము కావచ్చు, మరేదైనా యోగము కావచ్చు. ఈ యోగములు అన్నిటి యొక్క అంతిమ లక్ష్యము భగవానుడే, శ్రీకృష్ణ భగవానుడే అనే విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఈ విషయాన్ని పక్కన పెట్టి ప్రస్తుతం సమాజంలో యోగ మార్గంలో వాళ్ళందరూ కూడా వివిధ రకాలైనటువంటి ప్రయత్నాలు, ఎవరి సిలబస్ వాళ్ళు తయారు చేసుకుని, వాళ్ళు ఎవరి స్కూల్ వాళ్ళు ఓపెన్ చేసుకుని, ఎవరికి వాళ్ళు తమదైనటువంటి తమ సొంతమైనటువంటి విషయ విధానాన్ని అందరిలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. వాస్తవానికి సర్వయోగముల యొక్క లక్ష్యము భగవానుడనే విషయము భగవద్గీత కానీ శ్రీమద్భాగవతం కానీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి అనమాట. ఇవాళ చూసామన్నమాట, యోగా డే అనేటువంటిది వారు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. చెప్పుకున్నాం, అష్టాంగ యోగ విధానములో ఏదైతే ఉందో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనేటువంటి 8 అంగములతో కూడినటువంటి అష్టాంగ యోగ విధానము, ధ్యాన సమాధి యోగము, ధారణ, ధ్యాన, సమాధి యోగము, ఇది భగవంతుని ధరించడము, భగవంతునిపై ధ్యానము చేయటము, భగవంతుని చేరటము. ఆ చివరి 3 మెట్లు ఏవైతే ఉన్నాయో, 8 మెట్ల ఈ యొక్క నిచ్చెన మీద చివరి 3 మెట్లు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుని దగ్గరికి చేర్చేవి. అయితే ఇందులో కేవలము ఆసన, ప్రాణాయామ అనేటువంటి 2 అంశములను తీసుకొని వాటిని మాత్రమే భౌతిక ప్రపంచంలోకి తీసుకువచ్చి, తద్వారా ఇది భౌతిక ప్రపంచములో దానిని ఒక వ్యాపారంగా మార్చుకునేటువంటి ప్రస్తుత ధోరణి మనం చూస్తున్నాము. ఆరోగ్యానికి మంచిదే, ఆరోగ్యం వరకు అది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. కానీ ఆధ్యాత్మికత లేనటువంటి ఆరోగ్యం ఏదైతే ఉందో అది మనల్ని ఎప్పటికీ కూడా ఉన్నత స్థితిని చేకూర్చదనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అనమాట. అందుకని ఈ యోగంలో విజయం పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా 2 తరగతులుగా విభజించవచ్చు అని శిలాప్రభుపాదుల వారి భాషలో చెప్తున్నారు అనమాట. అంటే 2 రకాలు. ఎవరు వాళ్ళు? ఈ యోగ మార్గంలో కొద్దిగా పురోగతి తర్వాత పతనం చెందినటువంటి వాళ్ళు కొంతమంది అయితే, తీవ్రమైనటువంటి అభ్యాసం చేసిన తర్వాత పతనం చెందేటువంటి వాళ్ళు 2వ రకం అనమాట. ఈ 2 రకాల వ్యక్తులను కూడా మనం చూస్తూ ఉంటాం ప్రస్తుత సమాజంలో కూడా అనమాట. కొంతకాలం యోగాభ్యాసము, ఇక్కడ యోగా అంటే ఏదో ఆసన ప్రాణాయామం మాత్రమే కాదండి. అష్టాంగ యోగ విధానము కానీ, ధ్యాన యోగ విధానము కానీ, జ్ఞానయోగము కానీ, కర్మయోగము కానీ, రాజయోగము కానీ, ఇటువంటి సంపూర్ణమైనటువంటి యోగ ప్రక్రియ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి యోగాభ్యాసం అనమాట. తర్వాత ఎవరైతే పతనం అవుతారో, అంటే భగవంతునిపై చింతన కలిగినటువంటి యోగాభ్యాసం నేను చెప్తున్నాను, భగవంతుని మీద చింతన లేనిటువంటి యోగాభ్యాసం గురించి కాదు మనం ఇక్కడ మాట్లాడుకుంటాము. కొంతకాలం అటువంటి అభ్యాసం కనుక చేస్తే వాళ్ళు పతనమైన పుణ్యలోకాలను పొందుతారు. ఎవరు? కొద్దిపాటి పురోగతి చెందినటువంటి వాళ్ళు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత తిరిగి మళ్ళీ ఈ లోకంలో పంపబడి, అయితే ఏంటంటే ఈ లోకంలోకి వచ్చేటువంటి వాళ్ళు పవిత్రమైనటువంటి కుటుంబంలో లేదా ధనవంతులైనటువంటి ఇంట్లో కానీ జన్మిస్తారు. అందుకే మన ఆచార్యులు చెప్తుంటారు అనమాట, ప్రత్యేకించి భగవద్భక్తి సాధనలో నిరంతరము శ్రమిస్తున్నటువంటి ఉత్తమమైనటువంటి సాధకులు ఎవరైతే ఉన్నారో మన కళ్ళెదుట మన చుట్టూ ఉన్నటువంటి మన ఇన్స్పైర్ చేసేటువంటి భగవద్భక్తులు ఎవరైతే ఉన్నారో, మన శిక్షా గురువులు కానీ, దీక్షా గురువులు కానీ, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అటువంటి ఉన్నతమైనటువంటి అవకాశాన్ని పొంది మనకు మార్గదర్శనం చేసేటువంటి స్థితిలోకి వచ్చారనమాట. పవిత్రమైనటువంటి కుటుంబంలో, ప్రత్యేకించి భగవత్ చింతనలో పురోగతి చెందినటువంటి కుటుంబంలో, అందుకనే చెప్తారనమాట ఆచార్యులు, ఇస్కాన్లో కూడా ఆచార్యులు అందరూ చెప్తారు, మీరు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం కోసం నిరంతరము తపిస్తున్నారో, మీ కుటుంబంలో పుట్టేటువంటి పిల్లలు చాలా ప్రత్యేకమైనటువంటి సంతానం. వాళ్ళందరూ కూడా ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి కుటుంబాలు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుత సమాజంలో ఆ కుటుంబంలో జన్మించడం కోసం పైన కూడా జీవాత్మలని లైన్ కట్టి ఉంటాయటనమాట. అంటే వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతుంది. అంతేకాదు, ఇప్పుడు భారతదేశం లాంటి చోట్ల ఒక MBBS సీటు రావాలంటే ఒక సీటుకి 10,000 మంది పోటీ పడుతుంటారు. అదే ఉన్నతమైనటువంటి ఇంజనీరింగ్ IITsలోని వాటిలో కావాలంటే దానికి కూడా ఒక సీటుకి 3,000 నుంచి 4,000 మంది పోటీ పడుతుంటారు. అట్లా
భగవద్భక్తుల కుటుంబంలో జన్మించడం కోసము ఎవరైతే ఈ యోగ మార్గములో పూర్తిగా ప్రయాణం చేసి వాళ్ళు విఫలమైనటువంటి వాళ్ళు ఉన్నారో భగవద్భక్తుల కుటుంబంలో జన్మించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారట. వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతున్నాయి వచ్చే కొద్దీ కాబట్టి అనమాట. సో మీ కుటుంబంలో వాళ్ళు జన్మించారంటే, భగవద్భక్తుల కుటుంబంలో జన్మించారంటే వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఆత్మలు. వారికి సరైనటువంటి శిక్షణ పోషణ అందించవలసినటువంటి బాధ్యత మీది అని ఆచార్యులు ఎప్పుడు కూడా గుర్తు చేస్తుంటారనమాట. సో అదేవిధంగా యోగంలో తీవ్ర అభ్యాసం తర్వాత పతనం చెందినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమవుతుందంటే దాని గురించి ఇలా ప్రభుపాద చెప్తున్నారు. దీర్ఘకాలం యోగాభ్యాసము, ఎగైన్ మళ్ళీ చెప్తున్నాను, యోగాభ్యాసం అంటే ఇవాళ యోగా డే కాబట్టి దాంతో కనెక్ట్ అయిపోవద్దు. భగవత్ సంబంధమైన భగవంతుని చేరేటువంటి ప్రయాణంతో కూడినటువంటి యోగాభ్యాసం ఏదైతే ఉందో అది చాలా కాలం చేసిన తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో భౌతిక ఆకర్షణల వల్ల ప్రభావితులై యోగంలో విజయం పొందని వారు ఎవరైతే ఉన్నారో వారు భగవత్ కరుణ చేత వాటి విషయ భావాలను తృప్తిపరచుకునేటువంటి అవకాశాన్ని మరలా పొందుతారన్నమాట. అప్పుడు వాళ్ళు వాటితో తృప్తి చెంది మరలా తదుపరి పవిత్రమైన కుటుంబంలో కానీ ధనవంతుల కుటుంబంలో కానీ వాళ్ళు తప్పగా జీవించేటువంటి అవకాశం ఇవ్వబడుతుంది. అటువంటి కుటుంబంలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో తమకు లభించిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని, ఇప్పుడు మనందరం కూడా అదే పరిస్థితిలో ఉన్నాము. భగవంతుని యొక్క సందేశమైనటువంటి భగవద్గీతని, భగవత్ సంబంధమైనటువంటి విజ్ఞానం అందించినటువంటి శ్రీమద్ భాగవతముని మనము నిత్యము వినగలుగుతున్నామంటే ఇది మన పూర్వజన్మ యొక్క సుకృతమే. పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి కర్మ ఫలం ఏదైతే ఉందో అటువంటి ఫలం ఉంటే కానీ మనని ఇటువంటి భగవద్గీత కానీ భాగవతం కానీ వినేటువంటి అవకాశం లభించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట. ఆ అవకాశం లభించడమే మన పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యఫలము. అవకాశం లభించిన తరువాత దాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా మన కర్మఫలంగానే ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పాం, అనేక మంది చెప్తుంటాం, మీరు ఇందాక ఫస్ట్లో కూడా క్లాస్లో చెప్పినట్టు మీరందరూ కూడా ఇంకో కొత్త వాళ్ళని మన క్లాస్కి జత చేసేటువంటి సత్సంగానికి జత చేసేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్తుంటాను ఎప్పుడు కూడా ప్రతి క్లాసులో కూడా. మీరు కూడా చాలామందికి చెప్పి ఉండవచ్చు, కానీ వారిలో ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు మాత్రమే వస్తారు. ఎందుకంటే వాళ్ళ పుణ్య ఫలము ఉన్నది కాబట్టి, వాళ్ళ గత జన్మలో వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్య ఫలం ఏదైతే ఉందో భగవంతుని దగ్గరికి మరింత దగ్గరగా చేర్చేటువంటి భగవద్గీత సందేశము కానీ శ్రీమద్ భాగవతమ జ్ఞానమును కానీ విజ్ఞానమును కానీ పొందేటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వబడుతుంది అనమాట. వాళ్ళు అటువంటి సౌకర్యాలను ఇటువంటి సౌకర్యం ఏదైతే ఉందో మనకు చక్కగా శ్రీలా ప్రభుపాల వారి భాష్యాన్ని వివరించేటువంటి శిక్షా గురువులు ఉన్నారు, శ్రీమద్ భాగవత రహస్యాలను వివరించేటువంటి దీక్షా గురువులు ఉన్నారు, దీక్షని మంత్రోపదేశమునిచ్చి మనల్ని భగవంతుని దగ్గరికి తీసుకెళ్లేటువంటి బాధ్యత తీసుకునేటువంటి మన దీక్షా గురువులు ఉన్నారు. ఇంత ఉన్నతమైనటువంటి సంస్కృతి, ఇంత ఉన్నతమైనటువంటి వ్యవస్థ ఉన్నటువంటి అవకాశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో దుర్వినియోగం చేసుకోకుండా ఈ జన్మలోనే మనం వాటిని అన్నిటినీ సద్వినియోగం చేసుకుని మనం అనేక సందర్భాల్లో చేసుకున్నాము. ఎటువంటి వారైనా సరే గురువును ఆశ్రయించి దీక్ష తీసుకోకుండా మరుజన్మని భగవంతుని దగ్గరకు చేరలేరు అనేటువంటి విషయాన్ని మనకు ఆచార్యుల ద్వారా శాస్త్రముల ద్వారా స్పష్టమైనటువంటి సందేశం మనకున్నది. అందుకని ఈ జన్మలోనే మనము భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ భగవత్ సంబంధమైనటువంటి జ్ఞాన విజ్ఞానమును తెలుసుకుంటూ దీక్షా గురువును ఆశ్రయించి ఆ గురువు ద్వారా దీక్షను స్వీకరించి దానిలో పురోగతి చెంది మళ్ళా జన్మరాహిత్యము, మళ్ళా మరుజన్మ లేకుండా మనము భగవంతుని దగ్గరికి దివ్యమైన శాశ్వతమైనటువంటి స్థితిని పొందేటువంటి అవకాశాన్ని మనము వదులుకోకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో ఆ ప్రయత్నము నిరంతరము నెలకొని ఉండాలి. ఎందుకంటే గురువు ఆజ్ఞ లేకుండా, గురువు ద్వారా కాకుండా మనం ఎప్పటికీ భగవంతుని చేరలేము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టముగా శాస్త్రములు మనకు తెలియజేస్తున్నాయి. సో అందుకని ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశం, బంపర్ ఆఫర్ అంటుంటారు కదా, బంపర్ ఆఫర్ని మనము ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోకూడదనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకొని దానికి సంబంధించినటువంటి ప్రయత్నం నిరంతరము చేస్తారని ఆశిస్తున్నాను. ఆ తర్వాత శ్లోకంలోకి వెళ్దాం మనం. హరే కృష్ణ. అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. హరే కృష్ణ. మత చదువుతారు శ్లోకం.
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. దీర్ఘకాల యోగాభ్యాసము పిమ్మటయు కృతకృత్యుడు కానిచో అతడు జ్ఞానవంతులైన యోగుల ఇంట జన్మించును. కానీ ఈ జగత్తులో అటువంటి జన్మము నిశ్చయముగా అరుదుగా ఉండును. హరే కృష్ణ. హరే థ్యాంక్ కృష్ణ. యూ. రాధామాతాజీ మీరు చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. లేదా సుదీర్ఘమైన యోగ సాధన తర్వాత విఫలుడైతే అతడు నిశ్చయంగా మహాజ్ఞానవంతులైన యోగుల వంశంలో జన్మిస్తాడు. ఈ జగత్తులో అటువంటి జన్మ నిశ్చయంగా అతి దుర్లభమైనది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో వైకుంఠేశ్వరి కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతం ఏతాది దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. లేదా దీర్ఘకాల యోగాభ్యాసము పిమ్మటయు కృతాకృత్యుడగు కానిచో అతడు జ్ఞానవంతులైన యోగుల ఇంట జన్మించును. కానీ ఈ జగత్తులో అటువంటి జన్మము నిశ్చయముగా అరుదుగా నుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ కొంతమంది ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు, దీర్ఘకాల సాధన చేసినటువంటి ఉత్తమమైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఇక్కడ భగవానుడే సాక్షాత్తు స్పష్టంగా ప్రత్యక్షంగా ప్రస్తావన చేస్తున్నారు. ఎవరైతే దీర్ఘకాల యోగాభ్యాసం తర్వాత వాళ్ళు కనుక నన్ను ఎవరైతే చేరలేకపోతారో వాళ్ళు ఏం చేస్తారంటే జ్ఞానవంతులైన యోగుల ఇంట్లో జన్మిస్తారు. వాళ్ళు ఈ జగత్తులో అటువంటి జన్మం నిశ్చయముగా అరుదుగా నుండును. అందుకనే ఇందాక కూడా చెప్పాను నేను అనమాట, ఎవరైతే భగవద్భక్తుల ఇంట్లో జన్మించేటువంటి అవకాశం కోసం పైలోకాములలో అనేకమైనటువంటి జీవులు ఎదురు చూస్తూ ఉంటాయన్నమాట. ఆ జీవులన్నీ కూడా భగవద్భక్తుల ఇళ్లలో ఉత్తమమైనటువంటి దీర్ఘాభ్యాసం చేసినటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజయం పొందలేనటువంటి పొందని యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్తమమైనటువంటి భగవద్భక్తులు లేదా యోగుల ఇంట్లో జన్మించడానికి వాళ్ళు వెయిట్ చేస్తుంటారు అనమాట. అయితే అటువంటి వాళ్ళు ఈ జగత్తులో అటువంటి జన్మం నిశ్చయంగా అరుదుగా ఉంటుంది. అందుకనే వాళ్ళలో ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు మాత్రమే మనకు కూడా కళ్ళకు కూడా గోచరిస్తుంటారు అనమాట. ఎందుకంటే జీవిత ఆరంభం నుంచే శిశువుకు ఆధ్యాత్మిక ప్రోత్సాహం లభిస్తుంది కనుక అటువంటి జననం అతి ఘనంగా ఇక్కడ కీర్తించబడింది అనమాట. ఎవరైతే చిన్నప్పటి నుంచే మనం చూస్తున్నాం, అనేకమైనటువంటి ఉత్తమమైనటువంటి ఆచార్యులు మనం చూస్తున్నాము. మనం చాలామంది మహారాజులను చూస్తున్నాము, చాలామంది బ్రహ్మచారులను చూస్తున్నాము. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఇంట్లో కూడా భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానమును గూర్చినటువంటి శిక్షణ పోషణ ఉంటుంది వాళ్ళకి. అందుకోసమని వాళ్ళు ఉత్తమంగా చాలా అతి చిన్న వయసులోనే ఉత్తమమైనటువంటి పరిణతి చెందిన స్థితిని పొందుతుంటారు అనమాట. అటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళందరూ కూడా. ఆచార్యుల వంశంలో లేదా గోస్వాముల వంశంలోని జన్మ మరింత ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. ఉత్తమమైనటువంటి జన్మను పొందుతారు వాళ్ళనమాట. సో అటువంటి వంశాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అటువంటి ఇళ్లలో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి సంస్కృతి శిక్షణ వలన జ్ఞానవంతులైనటువంటి భక్తులుగా పరిణతి చెందుతారు. అతి పిన్న వయస్కులనే వాళ్ళు ఉత్తమమైనటువంటి భగవత్ సందేశమును, భగవద్ జ్ఞానమును అవగాహన చేసుకుని, ఎందుకంటే వాళ్ళకి చాలా సులభంగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు గత జన్మలో దీర్ఘమైనటువంటి అభ్యాసం చేసి ఉన్నవారు భగవంతుని చేరాలనేటువంటి ప్రయత్నంతో. అందుకని ఈ జన్మలో వాళ్ళకి సులభంగా అది వాళ్ళు ఏది పట్టుకుంటే అది సులభంగా వాళ్ళు చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా. అంతే కదండి. ఎప్పుడైనా సరే పూర్తిగా మనం ఏదైనా అక్షరాలు కూడా రానటువంటి వాడికి మనం పుస్తకం ఇచ్చామనుకోండి, వాడు చదవలేకపోవచ్చు. కానీ అక్షరములు చదవగలిగినటువంటి వాడికి ఏదైనా మనం కాగితం ఇస్తే దాన్ని చదవగలడు. దాన్ని ఇంకా బాగా అర్థం చేసుకునేటువంటి
ఆలోచన ఉన్నటువంటి వాడు ఇస్తే మరింత ఆలోచన చేసేటువంటి అంటే ఎవరు ఎంత జ్ఞానాన్ని వాళ్ళు పెంపొందించుకొని ఉంటే అంత అంత ఎక్కువగా మనము దానిని విన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత శ్లోకం అనేది మనము భగవద్గీత శ్లోకం అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం ఏ తద్ది దుర్లభతరం లోకే జన్మ ఇది దృశం. సంస్కృతం ఇది. మనలో చాలా మందికి సంస్కృతం రాదు, వచ్చిన వాళ్ళు మీలో ఉండవచ్చు, నేను కాదంటలేదు, కానీ అది యథాతథంగా ఆ శ్లోకం చదివితే మనకి ఎవరికి అర్థం కాదు. సో ఓకే, సంస్కృతం తెలియలేదు, తర్వాత కింద దానికి తెలుగు అర్థం చూస్తున్నాం. దీర్ఘకాల యోగాభ్యాసం పిమ్మట కూడా కృతకృత్యుడు కాకపోతే అతడు జ్ఞానవంతునైనటువంటి యోగుల ఇంట్లో జన్మిస్తాడు, కానీ ఈ జగత్తులో అటువంటి జన్మము నిత్యముగా అరుదుగా నుండును. ఇది దానికి పైన చెప్పిన శ్లోకానికి తెలుగులో చెప్పినటువంటి అర్థము. ఇది చదివాము. ఇది చదివినా కొంతమందికి మనలో ఉన్నటువంటి వాళ్ళకి దాన్ని అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది, కానీ చాలామందికి దాన్ని కూడా అర్థం చేసుకునేటువంటి శక్తి లేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం శిలాప్రభుపాద వారి భాష్యం చదివామో అప్పుడు మనము దానిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, దానిలో అంతర్లీనంగా ఉన్నటువంటి భావాన్ని మనకు పూర్తిగా అందేటువంటి అవకాశం ఉంది. అది కూడా శిలాప్రభుపాద భాష్యం చదివినా కూడా అర్థం కాకపోయేటువంటి అవకాశంలో కొంతమంది ఉండవచ్చు. సో అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్తమమైనటువంటి గురువులు, దీక్షా గురువులు, శిక్షా గురువుల నుంచి నిరంతరం వినటం ద్వారా ఆ ఉన్నత స్థితిని పొందగలరు. సో ఇక్కడే మనం చూసాం, సంస్కృత శ్లోకాన్ని చూసేది దాన్ని చదివి అర్థం చేసుకుని వాటి ఒక స్థాయి వాళ్ళు ఉంటారు, తెలుగు భావాన్ని, తాత్పర్యాన్ని చదివి అర్థం చేసుకునేటువంటి ఒక స్థాయి ఉంటారు, తర్వాత శిలాప్రభుపాద భాష్యాన్ని చదివి అర్థం చేసుకునేటువంటి ఒక స్థాయి వాళ్ళు ఉంటారు. దానికన్నా అది కూడా అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గురువుల ద్వారా విని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరి అర్హతని బట్టి, ఎవరి జ్ఞాన సంపదని బట్టి వాళ్ళు అర్థం చేసుకునేటువంటి స్థితిలో మార్పులు కలుగుతుంటాయి అన్నమాట. సో అట్లా ఉత్తమమైనటువంటి దీర్ఘాభ్యాసం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేరుగా సంస్కృత శ్లోకాన్ని అర్థం చేసుకోగలిగి దాని గురించి చేయగలిగిన శిలాప్రభుపాద వారి లాంటి గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించటం వల్ల వాళ్ళు అంత ఉన్నతమైనటువంటి ఆచార్యులుగా, ఆధ్యాత్మిక ఆచార్యులు అవుతారనమాట. భారతదేశంలో అటువంటి ఆచార్యుల వంశాలు చాలా ఉన్నాయి. అనేక దీర్ఘకాలమైనటువంటి అభ్యాసం చేసి ఉన్నతమైనటువంటి ఆచార్య స్థితిని పొందినటువంటి ఆచార్యులు చాలామంది ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే వాళ్ళ తదుపరి వంశములు ఏవైతే ఉన్నాయో ఆ తదుపరి వంశములలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి శిక్షణ, పోషణ లేకపోవటం వలన, వారికి సరైనటువంటి విద్య అంటే తమ తల్లిదండ్రుల నుంచి పొందవలసినటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి తల్లిదండ్రులు సరిగా ఇవ్వటం లేకపోయినా, అందుకే చెప్తానండి, ఈ రోజుల్లో ప్రస్తుత కాలంలో కూడా మనం చూస్తూ ఉంటాం, పిల్లలు మా అబ్బాయి గుడికి రాడండి, మా అబ్బాయికి అక్కడికి రాడండి, మా అబ్బాయి ఇది చేయడండి, వాడికి ఇది ఇష్టం లేదంటే దానికి కారణం పిల్లల్ని నిందించడానికి ఏమాత్రము లేదండి. తల్లిదండ్రులదే పూర్తి బాధ్యత. పిల్లలలో కూడా భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని, భగవత్ సంబంధమైనటువంటి తత్వజ్ఞానాన్ని, విషయ జ్ఞానాన్ని, భౌతిక జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక యోగ సాధన సంబంధమైన జ్ఞానాన్ని ఇవ్వవలసినటువంటి పూర్తి బాధ్యత తల్లిదండ్రుల మీదనే ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో పిల్లలు అంటే మనకు ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో శిలాప్రభుపాద చెప్తారన్నమాట, నీ సంతానాన్ని నువ్వు సరైనటువంటి భక్తులుగా చేయలేకపోతే అసలు సంతానమే పొందమాకని చెప్తారు. ఆయన చాలా కఠినంగా చెప్తారనమాట. అర్హత లేదు నీకంటారు, సంతానాన్ని పొందే అర్హత లేదు. ఎందుకు? వాళ్ళని భగవద్భక్తులుగా నువ్వు తీర్చిదిద్దలేకపోతే నీకు సంతానాన్ని పొందే అర్హత లేదంటారు. అందుకని పిల్లలని ఎటువంటి మాట అనటానికి లేదు. వాళ్ళలో తెలిసిన దానికి చెప్తాను. ప్రస్తుత సమాజంలో ఏంటంటే ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకించి భౌతికమైనటువంటి ఈ యొక్క మీడియా ప్రభావం వలన, మన సనాతన ధర్మం మీద అనేకమైనటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి దాడి వలన ఆ సంబంధమైనటువంటి జ్ఞానానికి వాళ్ళలోపై మన సంబంధమైన సనాతన ధర్మ జ్ఞానానికి సంబంధించిన విషయాలపై మనల్నే ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే ఇంకొక దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే మనం వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి జ్ఞానం మనకు కూడా లేకపోవడం. కారణం ఏంటంటే మనము కూడా సరైనటువంటి దృష్టిని పెట్టకపోవడం వల్ల, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కొద్దిపాటి జ్ఞానాన్ని మనం వృద్ధి చేసుకోవటం పోకపోవడం వల్ల మనం మన పిల్లలు అడిగేటువంటి ప్రశ్నలకు, సనాతన ధర్మంపై, భగవత్ సంబంధ జ్ఞానంపై వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి దుస్థితిలో మనం ఉన్నాము. సో అందుకని ఇప్పటికైనా ఆలస్యమైందేం లేదు. మనము నిరంతరం కూడా భగవత్ సంబంధ విషయ జ్ఞానాన్ని మనలో పెంపొందించుకుంటూ ఉంటే నెమ్మదిగా పిల్లలకు కూడా మనము చెప్పి సంతానాన్ని కూడా భగవద్భక్తులుగా తీర్చిదిద్దేటువంటి అవకాశం వస్తుందన్నమాట. అందుకని
ఇక్కడ శిలాప్రభుపాలు అదే చెప్పారనమాట. ఎప్పుడైతే మన సంతానానికి సరైనటువంటి జ్ఞానాన్ని మనం ఇవ్వలేకపోతామో అప్పుడు కూడా మనం విఫలం చెందుతాము. అట్లా అనేక వంశములన్నీ కూడా నాశనం అయిపోయినాయి, భగవత్ సంబంధమైనటువంటి విషయ జ్ఞానం నుంచి పక్కకు తప్పుకున్నాయి. నేను చూస్తాను చాలా కుటుంబములలో వారి కులదైవం ప్రత్యేకించి నేను పెరిగినటువంటి వాతావరణంలో నాకు తెలిసినటువంటి కుటుంబములలో కులదైవం సాక్షాత్ లక్ష్మీ నరసింహస్వామి కులదైవంగా ఉన్నటువంటి వాళ్ళు, వెంకటేశ్వర స్వామి కులదైవంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రత్యేకంగా తెలుగునాట మనకు కనిపిస్తూనే ఉంటుంది అనమాట. సో ఎందుకంటే మన అదృష్టం ఏంటంటే లక్ష్మీనరసింహస్వామి ఇద్దరు, వెంకటేశ్వర స్వామి ఇద్దరు కూడా మన తెలుగునాట ఆవిర్భవించారు కాబట్టి అనమాట. అక్కడ అహోబిళంలో, ఇక్కడ తిరుమలలో అనమాట. ఇటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాటి నుంచి దూరంగా వాళ్ళ కులదైవం నుంచి, లక్ష్మీనరసింహస్వామి ఆరాధన నుంచి, వెంకటేశ్వర ఆరాధన నుంచి వదిలిపెట్టి కేవలం మనుషులుగా పుట్టినటువంటి వ్యక్తులను పూజించి ఆరాధించి వాళ్లే దైవాలుగా నమ్మేటువంటి దుస్థితిలోకి పతనం చెందిపోయినారనమాట. సో ఇంకా వాళ్ళ గురించి ఏం చెప్పాలి మనం? సో అందుకని దీనికి కారణము వాళ్ళు కాదండి, తల్లిదండ్రులు ఇవ్వవలసినటువంటి సరైన జ్ఞానం ఇవ్వకపోవటం వల్ల అనమాట. అందుకని అటువంటి వంశంలో జన్మించడం అనేది ఏది చిన్నప్పటి నుంచే భగవత్ సంబంధమైనటువంటి విషయ జ్ఞానాన్ని, వ్యవస్థను తెలియజేసేటువంటి కుటుంబంలో జన్మించడము ఎంతో అదృష్టకరమైనటువంటి విషయం. అందుకే శిలాప్రభుపాలు వారు చెప్తారనమాట. శిలాప్రభుపాలు వారు భాషలో చెప్తారు, తన గురించి తన గురువు గారు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురించి చెప్తారు భాషల్లో. అంటే తన అదృష్టం కొద్దీ తనకు కూడా అటువంటి ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మించేటువంటి అవకాశం లభించింది. శిలాప్రభుపాలు వారు ప్రస్తావిస్తారు, మా తల్లిదండ్రులు ఆ కుటుంబంలో జన్మించడం వల్ల ఈ మాత్రం జ్ఞానాన్ని నేను పొందగలిగాను. ఆయన అన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. మళ్ళా తన గురువు గారు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురించి కూడా చెప్తారు. ఆయన కూడా తన తండ్రి గారి దగ్గర వల్ల పెరగటం వలన భక్తి సిద్ధాంత సరస్వతి చిన్నప్పటి నుంచే ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందగలిగారు. వీళ్ళందరూ కారణ జన్ములు అనమాట. భక్తి సిద్ధాంత సరస్వతి కానీ, శిలాప్రభుపాల వారు కానీ, వీళ్ళందరూ కూడా కారణ జన్ములు. వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క దివ్యధామంలో ఉండేటువంటి వాళ్ళే, కానీ మన కోసం వాళ్ళు భౌతిక జగత్తులో అటువంటి ఉన్నత వంశములలో జన్మించి మనల్ని కూడా ఉద్ధరించడానికి వచ్చినటువంటి కారణ జన్ములు వాళ్ళందరూ. సో ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ మనము తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. తత్తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందనా. తత్తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందనా. హరే కృష్ణ. మాతాజీ చూద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. ఓ కురునందన, అట్టి జన్మను పొందిన పిమ్మట అతడు గత జన్మపు దివ్య చైతన్యం పునరుద్ధరించుకొని పూర్ణ విజయం పొందడానికి తిరిగి ప్రయత్నం చేయును. హరే హరే కృష్ణ. కృష్ణ. కృష్ణకుమారి మాతాజీ చూద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. ఓ కురునందన, అట్టి జన్మను పొందిన పిమ్మట అతడు గత జన్మపు దివ్య చైతన్యము పునరుద్ధరించుకొని పూర్ణ విజయం పొందడానికి తిరిగి ప్రయత్నం చేయను. హరే కృష్ణ. హరే కృష్ణ. నిత్యరూపిణి సచ్చి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం. హరే కృష్ణ కృష్ణ. ధన్యవాదాలు. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌరదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. ఓ కురునందన, అనువాద భాషం సులభపద్య. ఓ కురునందన, అట్టి జన్మను పొందిన పిమ్మట అతడు ఆ గత జన్మపు దివ్య చైతన్యం పునరుద్ధరించుకొని పూర్ణ విజయం పొందటానికి తిరిగి ప్రయత్నం చేయను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓ కురునందన అర్జున, అటువంటి జన్మను పొందిన పిమ్మట ఎవరైతే ఉన్నతమైనటువంటి భగవద్భక్తుల కుటుంబంలో జన్మించి ఉన్నారో పిమ్మట అతడు గత జన్మ దివ్య చైతన్యాన్ని పునరుద్ధరించుకొని గత జన్మలో తాను చేసినటువంటి సాధన సంపత్తిని కూడా మరలా ఒకసారి పునరుద్ధరించుకొని
పూర్ణ విజయం పొందటానికి తిరిగి ప్రయత్నం చేస్తారు. ఒక విధంగా నేను ఏమంటానంటే మనందరము కూడా గత జన్మ పుణ్య ఫలంగానే మనకి ఈ యొక్క భౌతిక జగత్తు, ఈ యొక్క జన్మలో మనకి ఉత్తమమైనటువంటి సత్సాంగత్యము, ఉత్తమమైనటువంటి శాస్త్ర సాంగత్యము, ఉత్తమమైనటువంటి సాధు సాంగత్యము లభించింది మనకు అవకాశం అనమాట. అందుకని ఈ అవకాశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదులుకోకుండా మన సాధనను కొనసాగిస్తూ భగవంతుని చేసేటువంటి ప్రయత్నాన్ని మనము మరింత తీవ్రముగా చేయవలసినటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఈ యొక్క శ్లోకానికి సంబంధంగా శిలాప్రభుపాదుల వారు మనకి శ్రీమద్ భాగవతంలోని 5వ స్కందంలో 7వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం దాకా వచ్చేటువంటి జడభరతుని యొక్క వృత్తాంతాన్ని ఒక ఉదాహరణగా చెప్పారు. ఏ విధంగా జడభరతుడు తన మరుజన్మను పొందాడు, తద్వారా ఏ విధంగా ఉద్ధరించబడ్డాడు అనేటువంటి ఉత్తమమైనటువంటి ఉదాహరణ ఏదైతే ఉందో, జడభరత సంబంధమైనటువంటి వృత్తాంతం ఏదైతే ఉందో దానికి ఈ యొక్క శ్లోకానికి సరైనటువంటి ఉదాహరణగా శిలాప్రభుపాదుల వారు చెప్తారన్నమాట. పూర్వజన్మ ఆధ్యాత్మిక చైతన్యం జాగృతం అవటం ద్వారా తన 3వ జన్మను ఎవరు జడభరతుడు మొదటి జన్మలో రాజు, 2వ జన్మలో జింక, 3వ జన్మలో బ్రాహ్మణ వంశంలో పుడతాడనమాట. ఎందుకంటే భరత మహారాజు ఎవరైతే ఉన్నారో మొట్టమొదటి జన్మలో ఆయన సమస్త ప్రపంచానికి కూడా చక్రవర్తి. అతని కాలం నుంచే ఈ లోకాన్ని భరతవర్షంగా దేవతాలోకంలో కూడా ప్రసిద్ధి చెందింది. వాస్తవానికి భరతవర్షం అనేటువంటి పేరు ఏదైతే ఉన్నదో ఇది జడభరతుని ద్వారా వచ్చిందని శిలాప్రభుపాదుల వారు మనకి భాష్యంలో స్పష్టం చేస్తున్నారు. జడభరతుడు రాక ముందు ఈ యొక్క భరత వర్షం ఏదైతే ఉన్నదో, అంటే ఈ భారత ఖండం ఏదైతే ఉన్నదో, ఈ భారత ఖండం ఏదైతే ఉందో దీన్ని ఇలావృత వర్షంగా చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇలావృతుడు ఎవరంటే ఆయన ఋషభ కుమారుడుగా చెప్తున్నాడు. మన భాగవతంలోనే 5వ స్కందంలోనే వస్తుందన్నమాట. ఋషభదేవుడు యొక్క 9 మంది సంతానము, వారందరికీ 9 వర్షాలని ఆయన భూప్రపంచాన్ని మొత్తాన్ని 9 వర్షాలుగా విభజిత 9 మందికి 9 వర్షాలు ఇస్తాడనమాట. అందులో మన భరత వర్షం ఏదైతే ఉందో దానికి ఇలావృతం అనేటువంటి పేరుంది. తదుపరి భరతుడు వచ్చిన తర్వాత నుంచి జడభరతుడు దీన్ని భరత వర్షంగా చెప్పుకోవడం జరిగిందనమాట. ఆ విధంగా ప్రపంచ అధినేత అయినటువంటి భరత మహారాజు ఆధ్యాత్మిక సిద్ధి కోసం ఏం చేశాడంటే యుక్త వయసులోని తన కర్మలను, అంటే క్షత్రియునిగా రాజుగా తన ధర్మాన్ని నుంచి ఆయన తన యొక్క కర్మలన్నింటినీ కూడా ఉపసంహరించి ఆయన వానప్రస్థము సన్యాసాశ్రమం స్వీకరించి ఆ ప్రయత్నం చేస్తాడు. ఈ కథ మనందరికీ చాలా మందికి తెలిసిన విషయమే. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన ఒక జింక దగ్గరికి తీయటము, ఆ జింక ద్వారా దాని భావనలోనే ఉండి శరీరాన్ని వదిలిపెట్టడము, మరుజన్మలో జింకగా పుట్టడము, ఆ జింకగా పుట్టినటువంటి వాడు ఆ పూర్వజన్మ జ్ఞానంతోనే మళ్ళా శరీరాన్ని వదిలిపెట్టి తదుపరి జన్మలో ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ వంశంలో పుట్టటము, తదుపరి బ్రాహ్మణ వంశంలో పుట్టిన తర్వాత తన యొక్క భగవంతుని చేరేటువంటి భగవంతుని చేరేటువంటి మార్గాన్ని, యోగ మార్గాన్ని పూర్తి చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో అందువలన జడభరతుడు ఎవరైతే ఉన్నారో ఏకాంత స్థలంలో ఉండి మౌనిగా నిలిచినందున అతడు జడభరతుడిగా పిలువబడ్డాడు. ఎప్పుడైతే రహుగండు అనేటువంటి మహారాజుతో ఆయన సంపర్కము జరుగుతుందో, వారిద్దరి మధ్య సంభాషణ జరుగుతుందో, అప్పుడు ఈయన మహానుభావుడు అనేటువంటి విషయం మనకు శ్రీమద్ భాగవతంలోని 5వ స్కందం 5వ స్కందంలోని 7 నుంచి 13 అధ్యాయాల్లో వచ్చేటువంటి కథ ద్వారా మనకు వ్యక్తమవుతుంది. సో ఆ విధంగా ఎవరైతే తమ ప్రయాణాన్ని పూర్తి చేయలేకపోతారో వాళ్ళు ఏ విధంగా శరీరాన్ని తిరిగి పొందుతారు అనేటువంటి అంశాన్ని ఈ యొక్క జడభరతుని కథ మనకి చాలా స్పష్టం చేస్తుందన్నమాట. ఏ విధంగా ఏ భావనతో శరీరాన్ని వదిలిపెడితే ఎటువంటి స్థితి కలుగుతుంది అనేటువంటి దానికి కూడా చక్కని ఉదాహరణ జడభరతుని కథ మనకి. సో సారాంశం ఏమంటే ఆధ్యాత్మిక ప్రయత్నము, యత్నము, సాధన, యోగాభ్యాసం ఏదైతే ఉందో ఇది ఎప్పటికీ కూడా వృధా కాదు. ఎంతవరకు మనం చేశామో అక్కడి నుంచి మళ్ళా మరుజన్మలో మనం మొదలుపెట్టేటువంటి అవకాశం ఉందన్నమాట. ఏమాత్రము కొంచెం చేసినా కూడా దానివల్ల సత్ఫలితమే కానీ దుష్ఫలితమే ఉండదు. అక్కడి నుంచే మళ్ళీ మరుజన్మలో ప్రయాణం మొదలుతాం. ఇంతెందుకంటే ఈ జన్మలోనే అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది. ఈ జన్మలోనే మనకు సత్సాంగత్యము దొరికింది. ఈ జన్మలోనే మనకు శాస్త్ర సాంగత్యము, భగవద్గీతని శ్రీమద్ భాగవతం అర్థం చేసినటువంటి అవకాశం లభించింది. ఈ జన్మలోనే మనకు సాధు సాంగత్యము, శిలాప్రభుపాదుల వారు లాంటి వారి పుస్తక రూపంలో మనకు లభ్యముగా ఉన్నటువంటి శిలాప్రభుపాదుల వారి జ్ఞానాన్ని, తర్వాత ఆయన శిష్యులు అయినటువంటి దీక్షా గురువులు, శిక్షా గురువులు వారందరి జ్ఞానాన్ని, వారి సాంగత్యము, సాధు సాంగత్యము,
ఆ విధంగా సత్సాంగత్యము, శాస్త్ర సాంగత్యము, సాధు సాంగత్యము, ఇంతకు మించినటువంటి వాతావరణం ఈ భౌతిక ప్రపంచంలో మనకు ఇంకేమన్నా కావాలా? ఈ అవకాశాన్ని మనం పూర్తిగా 100% సద్వినియోగం చేసుకుని మరుజన్మ లేనటువంటి స్థితిలో మనం ప్రయాణాన్ని మనం కొనసాగించవలసిన అవకాశం ఉందన్నమాట. అందుకని యోగాభ్యాసం ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణ భగవాన్ని కరుణ వలన కృష్ణ భక్తి భావనలో పూర్ణత్వానికి సంబంధించిన అనుకూల పరిస్థితులని మరలా పొందుతూనే ఉంటారు. మనం ఏ విధంగా ఇప్పుడు పొందామో సాధు సాంగత్యము, శాస్త్ర సాంగత్యము, సత్సాంగత్యములు పొందామో, ఇంత అనుకూలమైనటువంటి వాతావరణము ఇంకా మళ్ళా మనకు లభించదనమాట. దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఏదైతే ఉందో అది మన మీద ఉన్నది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ మనము మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. హరే కృష్ణ. ఇవాళ ఇక్కడితో నేను ఆపుతున్నాను. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి విషయములలో ఏమైనా సరే మార్పులు చేర్పులు కానీ లేదా ఏదైనా ప్రశ్నలు కానీ కనీసం మీకు మార్పులు చేర్పులు అని చెప్పకపోయినా, ప్రశ్నలు లేకపోయినా కనీసము ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ఒక్క ముఖ్యాంశం కూడా నేను చెప్పుకుంటానని నేను అనుకుంటున్నాను. ఒక్క పాయింట్ మీరు నోట్ చేసుకుని ఉండాల్సింది. చూసుకుని ఉంటే మీరు అందరూ చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు సమయం కనుక మిమ్మల్ని అనుమతించకపోతే కనీసం గ్రూపులో అన్నా మీరు ఇవాళ విన్న ఒక విషయాన్ని పోస్ట్ చేయండి. అది రికార్డ్ చేసి కానీ లేదా టైప్ చేసి కానీ లేదా ఒక పేపర్ మీద రాసి దాన్ని ఫోటో తీసి కానీ ఎవరి వస్తే ఎలా ఉంటే వాళ్ళు ఎందుకంటే మీకు సరైనటువంటి విషయ జ్ఞానాన్ని ఇవ్వగలగటమే నేను చేసేటువంటి ప్రయత్నం. ఎందుకంటే నేను ఇస్తున్నది నా యొక్క జ్ఞానం కాదు, సాక్షాత్తు శిలా ప్రభుపాదుల వారి భాష్యము తత్సంబంధమైనటువంటి జ్ఞానం ఏదైతుందో అది కేవలంగా ఒక మైక్ ద్వారా వినిపించినట్టు ఆయన చెప్పినటువంటి విషయాన్ని నా నోటి ద్వారా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మనము దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోదు. ఒక్క పాయింట్ మనం రోజులో రాసుకొని